ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య, చారు వస్తుంది. చారు చారు తల్లి రామా. వస్తుంది వస్తుంది. అమ్మా. కంగారు పడకు. వస్తుంది వస్తుంది ఉండు. అమ్మ చారు రామా, త్వరగా రామా. కట్లిప్పమ్మా. అమ్మ అమ్మ త్వరగా రామా. నాన్న, చూడమ్మా ఎలా కట్టేశారో. విడిపించమ్మా. ఏయ్. నువ్వు వాడుతున్న నాటకాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టే ప్రయత్నం చేస్తుంటే నీ పీత బుర్రతో దాన్ని తిప్పి కొడుతూనే వచ్చావు. నాకిప్పుడు మీ నాన్న రూపంలో అస్త్రం దొరికింది. అమ్మో, నాతో వీళ్ళు ఏం చేయబోతున్నారు? నాన్నను అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఆయన్ని తీసుకెళ్లి మా పెదనాన్న ముందు నిలబెడతాను. ఆయన తెలిస్తే చంపేస్తాడు. ఎలాగా? నువ్వు వాడుతున్న నీ కళ్ళ నాటకం, పెళ్లి కోసం మీ నాన్నతో ఆడిన చావు నాటకం, నా కిడ్నాప్ డ్రామా మొత్తం బయట పెడతా. చిన్ని తెలిసాక మా పెదనాన్న నిన్ను ఊరికే వదిలేస్తాడా? అక్కడికక్కడే నరికేసి అవతల పడేస్తాడు. చూడ్డానికి మా నాన్న ఊరికి పెద్ద మనిషే కావచ్చు, కానీ మా జోలికి ఎవరైనా వచ్చారంటే మాత్రం అస్సలు క్షమించడు. లేదు లేదు, అంత పని చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది. మా నాన్నని వదిలేయండి ప్లీజ్. మేము మీ నాన్నని వదిలిపెట్టాలంటే మీరు ఏం చెప్పినా చేస్తాను, ఏం చెప్పినా చేస్తాను. ఈ పని మాత్రం చేయకండి ప్లీజ్. మీరు చెప్పినట్టే మా నాన్నని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. నీ బండారం బయట పెట్టకుండా మీ నాన్నని అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను? మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తాను. ప్లీజ్ ఆద్య, నాన్నను వదిలిపెట్టండి ప్లీజ్. సరే, ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. మా నాన్నను వదిలేస్తానంటే నేను ఏదైనా చేస్తాను. సరే, ఇదిగో, మీ నాన్నని వదిలిపెట్టాలంటే ఇప్పుడు మా బాబాయ్ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మా నాన్న పేరు మీదకి రావాలి. నువ్వు కరెక్ట్ గానే విన్నావు. మా బాబాయ్ కోసం ఆ రోజు మీ ఇంటికొస్తే మా పిన్నికి మా బాబాయ్కి ఆస్తి రాసిస్తేనే వస్తామని చెప్పి లేనిపోని సలహాలిచ్చి మా చేత ఆస్తి రాయించేలా చేసింది నువ్వే కదా. ఇప్పుడు తిరిగి ఆ ఆస్తిని మా పెదనాన్న పేరు మీదకి రాయాలి. అదెలా కుదురుతుంది? ఆ రోజు మీరు మంచోళ్ళు కాబట్టి, మీ నాన్న మీ బాబాయ్ కలిసి ఉండాలని కోరుకున్నారు కాబట్టి దాని గురించి ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. దాని గురించి ఆస్తి రాసిచ్చేశారు. ఇప్పుడు వాళ్ళని ఆస్తి వెనక్కి ఇవ్వమంటే బాబాయ్ ఎందుకు ఇస్తాడు? అదంతా నాకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆస్తి మళ్ళీ మా పెదనాన్న పేరు మీదకి రావాలి. ఇవిగో డాక్యుమెంట్స్ తీసుకో. ఆస్తంతా మా నాన్న పేరు మీదకి వచ్చేలా నోటరీ చెప్పించాం. వీటి మీద నువ్వు వెళ్ళి బాబాయ్ సంతకం పెట్టించుకోనరా. సాధ్యం కాదేమో. అసాధ్యం కూడా కాదేమో. నువ్వేం చేస్తావో చేసుకో. ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తేనే మేము మీ నాన్నను వదిలిస్తాము.
అమ్మా అమ్మా చారు, నిన్ను కన్నా రుణమైనా తీర్చుకోమ్మా, ఈ నాన్నని కాపాడుకోమ్మా. చూడు, ఆలోచించుకో. వెళ్ళి సంతకం చేయించుకురా, వెళ్ళు. ఆలస్యం చేస్తే ఆ తాడు మెడకు చుట్టుకుంటుంది. అమ్మా చారు, త్వరగా వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఈ రోజుతో చారు మన జీవితంలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి నాకు ఒక 10 minutes కావాలి. ఆ? ఎందుకు? ఇందుకు పాపా పాపా పాపా, ఆ మందు నాది. చలపతి, ఈ బాటిల్ నాది, నేను కొన్నాను. మరి నా కోసం అన్నావు, నా ఫోటో ముందు కూడా పెట్టావు. అది కన్నంలో ఉన్న ఎలుకని బయటికి రప్పించడం కోసం. ఆ, 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 వచ్చాను, దొరికాను. ఇదిగో ఇప్పుడు మీ గుప్పెట్లోనే ఉన్నాను కదా. కుక్కడు ముందు పోయి బాబు. ఆ ఆ, ఆ, ఈ మధ్యలో నువ్వు మాకు దొరకకుండా పారిపోయావు కదా, ఆమ్. అందుకే నీకు మందు కట్టు. బాబా బాబా, గుక్కెడు కొంచెం నాలుక తడారిపోతుంది బాబు. పోయి 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 పోయాలా ఆ, పోయాలా ఆ. పోయాలా మోతీ బాబు, మోతీ బాబు, మోతీ బాబు. పోయినా? ఆ, బాబు ఆ మందు నాది బాబు. బాబా బాబా బాబు. Enjoy. బాబు నా మందు బాబు. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చావు? అత్తయ్య, నువ్వు నేను ఎంత చెప్పినా కూడా ఆ రామలక్ష్మి ఉద్యోగాన్ని మారడం లేదు కదా. అందుకని కొంపతీసి ఇక్కడి నుంచి నువ్వు దూకి చచ్చిపోతావా ఏంటి? కడుపులో బిడ్డ ఉందే, ఆ బిడ్డని చంపేస్తావా? అలా చూడకు, ఎందుకు వచ్చావో చెప్పు. ఇక్కడి నుంచి చూస్తే గుడి చాలా అందంగా కనిపిస్తుందని ఆ రామలక్ష్మిని ఇక్కడికి తీసుకొస్తాం. ఇక్కడ నిలబెడతాము. నువ్వు దాన్ని వెనక నుంచి తోసేయాలి. ఆ చచ్చిపోతుందేమోనే. ఈ ఎత్తు నుంచి తోసేస్తే చావరు, కాళ్ళు చేతులు విరుగుతాయి. ఎలాగో అవిటిదవుతుంది కాబట్టి ఉద్యోగం చేయలేదు, ఇంట్లోనే ఓ మూలన పడుంటుంది. అబ్బబ్బా అబ్బబ్బా, ఇంత చిన్న బుర్రలో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయమ్మా? ఏముంది, జనరల్ గా అందరూ బి పాజిటివ్ అంటుంటారు, నేను బి నెగటివ్ అంటుంటాను, అంతే తేడా. కరెక్టే. రామలక్ష్మికి మనం ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు కదా. దానికి ప్రాణాలన్నా లెక్కలేదు, మొగుడు చస్తాడన్నా లెక్క చేయట్లేదు.